హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాట్లాడుకుందాం రా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మదర్ అండ్ సన్ బాండ్ అన్నమాట. ఈ అబ్బాయి లైఫ్లోన ఫస్ట్లో అంటే అమ్మ అంటే స్పెషల్గా కొడుక్కి మదర్కి ఉండే దానికోసం ఎందుకు చెప్పాలంటే మోస్ట్లీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే నాన్న కూచిలు అవుతారు, చాలా రేరు. మళ్ళీ అబ్బాయిలందరూ కూడా మదర్తో బాగా బాండింగ్ ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో ఏమైనా మనం పూల పనులు చేసినా, ఎప్పుడైనా పోపుల డబ్బాలో డబ్బులు కావాలన్నా, సినిమా సెకండ్ షోకి వెళ్ళినప్పుడు తలుపులు తీయాలన్నా, నాన్న బెల్ట్ తీసినప్పుడు మళ్ళీ బెల్ట్ వెనక్కి పెట్టించాలన్నా, ఇలాంటి విషయాల్లో మదర్స్ బాగా సపోర్టివ్గా ఉంటారు. అంటే మదర్స్ ఎక్కువగా మనకి ఎక్కువ సపోర్టే ఉంటారు. ఎందుకు అంటే మేబీ వాళ్ళకి ఒక హోప్ అనమాట. హోప్ అన్నీ పక్కన పెడితే ఎప్పటికైనా వాళ్ళలో మనం ఒక పార్ట్ అన్నట్టే చూసుకుంటారు వాళ్ళు. ఆఫ్టర్ 9 months మనం బయటకు వచ్చి ఎంత పెరిగినా కూడా అప్పుడు ఎలా కేర్ తీసుకున్నారో తర్వాత కూడా అలాగే తీసుకోవాలనుకుంటారు. తిడతారు, కొన్ని విషయాల్లో తిడతారు. ఏం చెప్పినా ఏదో నువ్వు సంకనాకపోవాలనేది తిట్టరు. ఒక ఏజ్లో మనకి అది అర్థం కాదు, ఎందుకు తిడుతున్నారు ఏంటి, నన్ను తిడుతున్నారు అనుకుంటా. తర్వాత ఆలోచిస్తే అంటే నా మంచి కోసం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి అవన్నీ తెలుస్తుంటాయి. కాకపోతే అప్పుడు మనం తెలిసి తెలియక చాలా మాట్లాడేస్తాం, నోరులు జారిపోతాం. తీసుకోలేం. కానీ మనం తెలుసన్నా తెలియకన్నా నువ్వు ఎన్ని మాట్లాడినానే తర్వాత రోజు అమ్మొచ్చి రే టిఫిన్ చేసాను లేగు అంటారు. అది మదర్ అండ్ సన్ బాండింగ్ ఒక స్పెషల్ థింగ్ అనమాట. నువ్వు విన్నాను తర్వాత రోజు అన్నీ మామూలే. ఇప్పుడు మదర్ అండ్ సన్ బాండ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏ విషయం షేర్ చేసుకోవాలన్నా మ్యాక్సిమం మమ్మీతోనే షేర్ చేసుకుంటాం. ఫాదర్తో ఎందుకు షేర్ చేసుకోమనేది తెలియదు కాబట్టి అది అది సెకండ్. మనం ఎక్కువ అమ్మతో ఎందుకు షేర్ చేసుకుంటాం అంటే, అమ్మ ఎక్కువ మనతో టైం స్పెండ్ చేస్తుంది, ఎక్కువసేపు ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరితో ఎలా ట్రీట్ చేయాలని, ఎవరితో ఇది చేయాలని, ఆ మంచి చెడ్లన్నీ మొత్తం మనకి అమ్మ చెప్తుంది. అండ్ మనకేమన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా మనం కూడా అమ్మతోనే షేర్ చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళతోనే ఎక్కువ మనం ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే, మనకి ఎంత ఏజ్ అయినా రాని, మనం పనికి రాకుండా ఏదో కింద ఉన్నా సెటిల్ అవ్వకపోయినా వాళ్ళ మీద ఎప్పుడు మనకి నమ్మకం అయితే ఉంచుతారు. ఖచ్చితంగా నువ్వు అవుతుందిరా, నువ్వు ట్రై చేయి, నువ్వు ఏ జాబ్కైనా వెళ్ళు, నువ్వు ఏ ఫీల్డ్కైనా వెళ్ళు, నువ్వు ఏదైనా దాంట్లో ట్రై చెయ్యి అని అంటారు. నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే అవి ఏం పట్టించుకో, నేనున్నాను, నేను చూసుకుంటాననే అంటారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మన అమ్మకి ఏం కావాలంటే నువ్వు తిన్నావా పడుకున్నావా, అదే ఎప్పుడు అర్థం కాదు. నువ్వు ఏంటి, నువ్వు ఎంత ఇదైపోయి ఫస్ట్ క్వశ్చన్ తిన్నావా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మనం తిన్నాం, హ్యాపీగా ఉన్నాం, అదొకటే చాలా. అలాగే నువ్వు లైఫ్లో ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఏం అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు తిన్నావా, హ్యాపీగా ఉన్నావా, అది చాలా. అలాగే అదే కడుపు నిండిపోద్ది. అది కూడా కాదు భయ్య బాబు, మా మమ్మీ కోసం చెప్తున్నాను. చిన్నప్పుడు నేను చాలా దూలకండి. అయితే చిన్నప్పుడు కొట్టేవారండి నన్ను, కుక్కను కొట్టినట్టు కొట్టేసి నేను మూల కూర్చొని ఏడ్చేవాడిని. ఏడుతుంటే అన్నం తింటావు మళ్ళీ కొట్టినా. ఈ కాన్సెప్ట్ ఏంటి, అదిగా ఇప్పుడు తినాలనుకో పిలిచావనుకో బాగానే ఉంది, రానంటాం. కానీ అప్పుడన్నా ప్రేమగా పిలిచి నువ్వు తింటావా ఇంకో రౌండ్ ఏమంటావా అంటే నీకు అక్కడ కూడా ప్రేమను చూసుకోవాలి. నువ్వు కడుపుతో ఆకలితో అలా పడుకుంటే నీ ఆరోగ్యం పాడైపోద్దని వాళ్ళ బాధ. అదే కదా, నేను ఆకలితుంటే మా అమ్మకి ఆకలిస్తుంది. నిజమే. కానీ ఒకప్పుడు అంటే నాకు ఇది ఎప్పుడు రియలైజేషన్ వచ్చిందంటే, ఒకసారి నేను ఏం చేశానంటే, అంటే నార్మల్గా అంటే డిగ్రీ అయిపోతున్నప్పుడు, డిగ్రీ అయిపోయే టైంలో నాకు ఇంకా చిరాకు వచ్చింది. అంటే చిరాకు రావడం అంటే నాది అర్థం చేసుకునే ఏజ్ కాదు, నా గురించి ఆలోచించట్లేదు, నేను ఇంపార్టెంట్ కాదు, మనకి ఇవ్వట్లేదు ఇంట్లో వాల్యూ అని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఒక జాబు అది మంచి జాబా కాదా ఏం చూసుకోలేదు, వచ్చింది వెళ్ళాలి, నాకు నచ్చిన జాబ్ అనిపించింది, వెళ్ళిపోయాను. చెప్పకుండా సడన్గా వెళ్తే మా అమ్మ పావుగంట వేసింది పోయా. నువ్వు అలా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయా ఆయన అంటే సినిమాల్లో చూపిస్తారు కదా సర్ప్రైజ్ చేద్దాం, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి మా అమ్మకి నా మీద అంత ప్రేమ ఉందా, మా అమ్మ నన్ను ఎంత మిస్ అయిందా అనుకున్నాను నేను. అప్పుడు తెలిసింది నాకు. అంటే చాలామంది ఎలా అంటే భయ్య బయటికి చాలా స్ట్రాంగ్గా కనబడతారు, నిన్ను తిట్టేస్తారు. బట్ ఎప్పుడంటే నువ్వు దూరంగా ఉంటావు చూసావా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేకపోయింటే నీ అంత ఎదగడం ఉన్నాడు. నాకు ఒక తర్వాత మనం చాలాసార్లు అమ్మాయిలంటే నాన్న కూర్చులు, అబ్బాయిలంటే వాళ్ళ అమ్మ క్లోజ్గా ఉంటారని నాకు ఎప్పుడు అనిపించేది అంటే, చిన్నప్పుడు కూడా మా అమ్మ ఏంటి ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నాను అనుకో, సరే ఈ డబ్బులు తీసుకో అని చెప్పి సరే సీక్రెట్గా ఇచ్చా, చెల్లికి చెప్పకు, చెల్లి మళ్ళీ ఫీల్ అవుతుంది,
నేను స్పెషల్ కాదు కాదు అనుకుంటేనే నన్ను చాలా స్పెషల్గా చూస్తారు. మనం తెలుసుకునే మెచ్యూరిటీ లేదనాలో, లేదంటే మనకు ఆ ఏజ్ లేదు, లేదంటే మనం ఏం చూడలేదు కాబట్టి మనకు తెలియదు కానీ ఒక ఏజ్ వచ్చి అనుకున్న తర్వాత మనం ఇలా ఆలోచించామా, మనం ఎంత సిల్లీగా ఆలోచించామా అనిపిస్తుంది. అంటే నీకు ఆ ఏజ్లో మనం అమ్మ మనతో దగ్గరగా ఉంటుంది కాబట్టి అమ్మ విలువ మనకు తెలియదు. దూరంగా వచ్చేసి అమ్మని మిస్ అవుతూ ఉంటుంటే ఆ ఫీలింగ్. నిన్ను అంటే ఎప్పుడు తిన్నావో ఎప్పుడు అంటున్నావో తెలియదు చూసావా, అప్పుడు తెలియదు నీకు. ఇప్పుడైతే నువ్వు ఒకసారి బయటకు వచ్చి అది నీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అలవాటు అయిపోయి కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తా చూసావా, అప్పుడు తెలుస్తుంది ఓకే నేను ఇది మిస్ అయ్యాను అని నీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. మనకి ఏది అవసరం లేదు, ఈ సిచ్యువేషన్ ఈ క్షణం ఇలా ఉండిపోతే చాలా అనిపిస్తుంది. అంటే బయట నువ్వు ఉన్న రోజులు నీకు ఏం తెలియదు. ఎప్పుడైతే నీ దగ్గరికి మళ్ళీ అది తిరిగి వస్తుందో ఇప్పుడు నీకు దాని వాల్యూ తెలుస్తుంది. దగ్గరగా ఉన్నంతసేపు మనకి ఆ వాల్యూ తెలియదు, దూరం అయితే తెలుస్తుంది. మనం కొన్ని సిచ్యువేషన్లో అమ్మ మీద అరిసేస్తూ ఉంటాం, అవి చేస్తాం. కానీ ఆవిడ మన మీద కోపంగా ఉన్నా సరే మళ్ళీ మనం తప్పు చేసాం, దానికి మనమే అరిసినా కూడా వాళ్ళే మళ్ళీ రివర్స్లో వచ్చేసి మాట్లాడతారు, వాళ్ళంతా వాళ్ళే మాట్లాడతారు. అసలు ఏం జరగలేదు అన్నట్టు నార్మల్గా వచ్చి మాట్లాడతారు భయ్యా. అనిపిస్తుంది మనం వాళ్ళకి అంత ఇంపార్టెంటా అనిపిస్తుంది ఒక్కోసారి. భయ్యా మర్చిపోయాను, అందరూ ఏంటంటే చేసిన దూల పనులు, కాలేజీలో విషయాలు, జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో విషయాలు చెప్తారు. ఫస్ట్ లవ్ కోసం చెప్పామని విన్నాం, ఏంటి కదా ఎవరు చెప్పారు? నేనేం చేస్తుంటే ఫస్ట్ లవ్ వీడియో చేసావు, అంత ధైర్యంగా చేసావంటే తెలియదు. అంత ధైర్యంగా అంటే అంత ఫ్రీడమ్ అమ్మ దగ్గర వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నాన్న దగ్గర ఎందుకు రాదంటే నాన్న ఎందుకు వెనకబడ్డాడు. అమ్మ దగ్గర ఆ చనువు ఉంటుంది, ఏదైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను భయ్యా, స్కూల్లో జరిగినంత వచ్చి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని అదే, అమ్మ ఎక్కడ ఉన్నావు, ఏ పని ఉండదు, అమ్మ ఎక్కడ ఉన్నావు, ఇది ఫస్ట్. ఏరా అంటే ఏం లేదు, ఉన్నావా లేదా. కనబడిపోతే కంగారు వచ్చేది, బాబు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏముంటుంది అంటే ఏముండదు, మామూలు పిలుస్తాం, కనబడాలి ఫస్ట్, కళ్ళ ఎదురుకుంటే కనబడాలి, కనబడే కదా చెప్పుకుంటాం. ఈరోజు స్కూల్లో ఇది జరిగింది ప్రతిదీ అమ్మతో షేర్ చేసుకుంటాం మ్యాక్సిమం. ఫస్ట్ రాగానే వాళ్ళు కూడా తిన్నావా, మధ్యాహ్నం అంతా తినేసావా, నువ్వే తినేసావా, ఎవరికైనా పెట్టావా, మధ్యాహ్నం తిన్నావా, లంచ్ బాక్స్ ఖాళీ అయిందా లేదా, ఇప్పుడు ఏం తింటావు, అది తీసిన తర్వాత మళ్ళీ నైట్ ఏం తింటావు. ఇంట్లో అమ్మకి ఎలా ఉంటుందంటే ప్రపంచం తలకిందులు అయిపోయినా ఏం జరిగిపోతున్నా సరే నువ్వు తిన్నావంటే అన్ని బాగా జరిగిపోతాయి, తింటే చాలు. అంటే వాళ్ళు 24 hours మన గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరా ఏంటి, మన ప్రపంచం వాళ్ళ ప్రపంచం అయిపోద్దా అసలు ఏంటి అంటే ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళ గురించి ఏం ఆలోచించుకోవట్లేదు ఏంటి, వాళ్ళ అత్తమానం అడుగుతూనే ఉంటారు తిన్నావా. మనం ఎప్పుడు ఒకసారి కూడా ఎప్పుడూ అడగలేదు నేను, అమ్మ తిన్నావా. నవ్వుతావేంట్రా ఆడవాళ్ళు అంటే జోక్గా అని కాదు కానీ, అంటే నువ్వు అన్నావు చూసావా, మనకి ఇన్ని చేశారు, మనం ఏం చేయాలి, మనం ఏం చేయలేకపోయామని. రోజు నువ్వు ఏం చేసేక్కర్లేదు, పెద్ద పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు, కానీ రోజు ఫోన్ చేసి ఏం చేస్తావు, అమ్మ అడక్క ముందు తినేసానమ్మా అంటే చాలు, అమ్మ హ్యాపీ. అండ్ ఇంకొకటి, నువ్వు నీ సక్సెస్ని నువ్వు ఎంత సెలబ్రేట్ చేసుకుంటావో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం మంచి గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నీకు ఎన్నో చేసి ఉంటారు. నువ్వు చిన్న చీర కొంటే చాలు 100 మందికి చెప్తా, చుట్టాలు మొత్తం హల్చల్, మా అబ్బాయి చీర కొన్నాడు, వైరల్ అయిపోతుంది. అంటే నువ్వు నిజంగా ఒక 100 కోట్లు పెట్టామన్నా కొన్నా కూడా అంత హ్యాపీగా ఉండదు. ఇంకోటి, నిన్ను ఎవడైతే ఏమైనా అన్నాడంటే వాడికి మూడింది ఆ రోజైతే. అసలు డైరెక్ట్కి వెళ్ళి కొట్టేస్తారా అలాంటివి చెప్పను కానీ అయిపోయింది శాపనార్థాలు. నువ్వు ఆ రోజు ఎక్కిళ్ళు వచ్చిందంటే కారణం అమ్మే. నువ్వు జాబ్ చేస్తున్నావా లేదా ఏం పట్టించుకోడు. ఎవడైనా ఒక రిలేటివ్ ఆర్ సమ్ అదర్ ఎవడో ఒకడు నీ కొడుకు ఇది ఏం చేయట్లేదు ఇది అంటే ఆడికి మూడింది. ఇంకా మన ముందు అనరు కానీ ఆడికి తర్వాత ఉంటుంది. మనల్ని ఎప్పుడు తక్కువ చేయరు వాళ్ళైతే. ఎప్పుడు అసలు నా కొడుకుని అంటారేంటి, నా కొడుకు ఎప్పటికైనా బాగుపడతాడు అలాగన్నా సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. అవతల నువ్వు మాట అన్నెవరు, ఇంక్లూడింగ్ వాళ్ళ రిలేటివ్స్ అయినా మనల్ని అయితే ఒక మాట అన్నెవరు, అది ఇంట్లో పర్సన్ అయినా సరే అన్నెవరు మొత్తం మీద. ఇన్ఫ్యాక్ట్ మన నాన్న మనలో మాట అన్నా సరే అమ్మ వచ్చి ఆపేస్తుంది కానీ వెనకేసుకొని వస్తుంది కానీ మనల్ని అయితే ఒక మాట అన్నెవరు.
ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది మన మదర్ మనల్ని. చిన్నప్పుడు మనకు అంత విలువ తెలియదు, కానీ పెద్దయ్యాక మనం ఉండే కొద్దీ రియలైజ్ అవుతూ ఉంటాం. ప్రెజెంట్ ఇప్పుడు మిస్ అవుతున్నాం కాబట్టి తెలుస్తుంది, కానీ ఇప్పుడు కూడా మన అమ్మ పక్కన ఉంటే పెద్ద తెలియకపోవచ్చేమో. మిస్ అయితే తెలుస్తుంది ఎవరికైనా. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర చేతుల దగ్గరికి ఫుడ్ వస్తున్నప్పుడు అంతకన్నా సుఖమే ఉంటుంది భయ్య. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో మన కోసం ఫుడ్ చేస్తారు, అది నచ్చలేదు, నాకు నచ్చలేదు వదిలేతాను అని వదిలేతారు. ఇక్కడ హాస్టల్లో ఫుడ్ తినేసరికి మా అమ్మ ఎంత బాగా చేసేదో అనిపిస్తుంది. ఇంకా అనుకుని ఏం ఉపయోగం ఉండదు భయ్య. అయిపోయింది అయిపోయింది నీ జీవితంలో గోల్డెన్ డేస్ అయిపోయినాయి. అండ్ ఇంట్లో ఉంటే మనం పనులు చేసుకోకలేదు, అన్ని టైం టు టైం వచ్చేస్తే అన్ని పనులు. ఇంట్లో ఇన్ని పనులు ఉంటాయి, అంట్లో మనకేం తెలియదు అంటే బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి. నువ్వు ఇంకా ఏ పీజీలోనే జాయిన్ అయ్యంటే పర్లేదు భయ్య, అదే రూమ్ తీసుకున్నావా ఇన్ని పనులు ఉంటాయి ఇంట్లో. సపోజ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆఫీస్ పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేస్తారు, మళ్ళీ వాళ్ళు పనులు చేసుకొని మళ్ళీ పడుకుంటారు. అలాంటి పేరెంట్స్కి సెల్యూట్. అలా అసలు ఎలా అని అంత ఊపిక ఎక్కడిది అంటే ఆడవాళ్ళకి భూదేవి తెల్ల అంత ఒప్పుకుంటుందని అంటూ ఉంటారు కదా, ఏదో అది నిజమేనేమో అనిపిస్తుంది. మా అమ్మ ఇంట్లో లేడీస్ని వాళ్ళు చేసే అన్నీ చూస్తుండే. కాకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏమైపోద్ది అంటే నాకు డౌట్ కొంచెం. ఏమో అంటే ఎలా ఉండరు ఎలా చూసుకోరు అన్నది కాదు, కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. సపోజ్ ఇంట్లో నాన్న తెచ్చారనుకో, వాళ్ళకి ఇష్టం ఉన్నా వాళ్ళు తినకుండా మన కోసం ఉంచి మనం తినాలి. మనం తిన్న తర్వాత నాన్న తినాలి, నాన్న తిన్న తర్వాత అత్తలో మామయ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళందరూ తినాలి. వాళ్ళందరూ తినగా ఉంటే అంటే కొంచెం అన్న సెల్ఫీస్ ఉంచి కొంచెం అన్న తినాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నావు, ఉన్నావా, తిన్నావా, టైంకి తింటున్నావా, టైంకి పడుకుంటున్నావా, ఈ అన్నీ అడిగేవాళ్ళు లైఫ్లో ఉండడం కూడా చాలా అదృష్టం. అంటే మేబీ నువ్వు ఏదో సాధించేయాలి, ఏదో చేసేయడం అవన్నీ పక్కన పెడితే ఇది ఉన్నా అంటే నువ్వు లైఫ్లో చాలా అచీవ్ చేసినట్టు. కానీ అది ఉన్నన్ని రోజులు దాని వాల్యూ తెలుసుకోవాలి భయ్య. ఎందుకంటే వన్స్ ఒక టైం దాటేసిన తర్వాత అది రావాలని అంటే ఆ టైం మళ్ళీ రాదు. ఈ భూమి మీద మన గురించి ఆలోచించే ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్సే. అంటే ఏమో తిట్టచ్చు, నేను ఏదైనా అనొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే బాగుపడాలని చూసుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఏదో చేసావని కావాలని తిట్టరు, కానీ వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కన ఉన్న సొసైటల్ ప్రెషర్ అలా ఉంటుంది. సొసైటీ ప్రెషర్ అనేది నువ్వు వాళ్ళ ముందు కూడా గర్వంగా ఉండాలి, అంటే వాళ్ళకి నువ్వు లోకు ఇవ్వకూడదు అనేదే వాళ్ళ ఇంటెన్షన్ కూడా. సో అది దానికోసం మనం తిడతారు, కానీ మన మీద అసలు ప్రేమ లేదు, ఇంతే తెచ్చుకున్నాం అని భయ్యా, మన మీద ప్రేమతోనే తిడతారు. సో నీ లైఫ్లో ఆ మూమెంట్స్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయబోయా. సో ఈ టాపిక్కి ఇంతకన్నా ఈ వీడియో అందరు అమ్మలకి అంకితం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. యాక్చువల్లీ అమ్మ ప్రేమ గురించి మాట్లాడాలంటే వీడియో ఏంటి చెప్తే కన్నా మాటలు రావట్లేదు, మాటలు కూడా రావట్లేదు. కొంతమంది ఏడుస్తున్నారు, ఆల్రెడీ కొంతమంది ఏడుస్తున్నారు కూడా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. సో ఒకసారి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుకోండి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మేము కూడా మాట్లాడతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.